హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు డైలీ వెల్గస్కి అయితే స్వాగతం ఛానల్కి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే చికెన్ గ్రేవీ చేసుకున్నాము. గ్రేవీ అయితే తయారు చేసి చూపిస్తాను. దానికైతే కావాల్సిన పదార్థాలు చికెన్ 1 కేజీన్నర అనమాట, కేజీన్నర చికెన్. కారం అయితే దీంతో 4 స్పూన్లు కారం, కల్లుప్పు అయితే 1 స్పూన్ కారం అయితే ఉప్పు అయితే పడుతుంది. ఇంకా ధనియాల పొడి, కొబ్బరి పొడి 2 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, దీంతో ఈ స్పూన్తో. ఇంకా కరివేపాకు, ఆనియన్స్ 2 లావుపాటు సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తిరువాతకి టమాటాలు అయితే 2 లావు టమాటాలు, 2 లావు టమాటాలు, 2 సన్న టమాటాలు కలిపి మొత్తం 4 అన్నమాట కేజీన్నరకి. ఇంకా పోపు దినుసులు అయితే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, ఇంకా ఎల్లిపాయలు అనమాట, ఎల్లిపాయలు 2 గడ్డలు. ఇంకా పేస్ట్ అనమాట, ఇది అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపి పేస్ట్ చేసుకున్నది. ఇదొక 4 స్పూన్లు చికెన్లో వేసుకోవడానికి. ఇంకా కొంచెం వాటర్ అనమాట, ఇది కొత్తిమీర వాటర్ మనకు కావలసినంత వేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్లో ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వన్ గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. వన్ గ్లాస్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఇంకా జీలకర్ర ఆవాలు 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చీలు తుంచుకొని వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ అయితే పసుపు వేసుకొని ఇది బాగా వేగనివ్వాలి. కాస్త ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి అల్లము వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాము. ఇదొక 4-5 స్పూన్లు ఉంటుందన్నమాట, వేసుకోవాలి. ఇలా కలుపుకొని అలా వదిలేసి ఇప్పుడైతే ఈ స్పూన్తో 2 స్పూన్ల కారం అయితే పడుతుంది, వేసేసుకుంటాం. మేము కారం ఎక్కువ తింటామన్నమాట, స్పైసీగా ఉండాలని. మీరు చూసి వేసుకోండి, ఎంత కావాలంటే అంత, తగినంత. ఇలా వేసేసుకోవాలి. అంటే గ్రేవీ ఎక్కువ చేసుకుంటాము అందుకు అన్నమాట. ఇప్పుడైతే ఉప్పు 2 స్పూన్లు వేసేసుకోవాలి ఇందులోనే. వేసుకొని ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. చికెన్ అయితే వేసుకున్నాము, మొత్తం వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకున్నాం.
కలుపుకున్నాం కదా, ఇందులోకి మనము కొత్తిమీర వాటర్ వేసేసుకొని విజిల్స్ అయితే పెట్టుకున్నాము. ఒక 3 విజిల్స్ అయితే వచ్చేంత వరకు మనము వెయిట్ చేస్తాం. మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత చూద్దాం. విజిల్స్ వచ్చేంతలోపు మనమైతే ఇంకా టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా జ్యూసీగా ఉంటే కర్రీ అయితే బాగుంటుంది అనమాట. అందుకని పేస్ట్ చేసుకోవాలి. ఇంకా హోల్ గరం మసాలా పౌడర్ అయితే అది కూడా పేస్ట్ పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. దీంట్లో చెక్క, లవంగాలు, యాలకులు, ఇంకా ఎల్లిపాయలు, హోల్ గరం మసాలా అన్నమాట. ఇది బిర్యానీ ఆకు అన్నమాట. ఇంకా బిర్యానీ తిరువాత అన్నం చేసుకునేందుకు బిర్యానీ ఆకు, కరివేపాకు, ఇలా కొత్తిమీర పేస్ట్ అన్నమాట. ఇంకా ఆనియన్స్ తిరువాత అన్నంలోకి, ఇవి హోల్ గరం మసాలా. ఇప్పుడైతే విజిల్స్ వస్తున్నాయి. ఇంకా 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా స్టవ్ని అయితే కట్టేసుకొని ఇంకా మనము, ఎందుకంటే ఇది విజిల్స్ పోయిన తర్వాత మనం ఈ క్యూరీ పేస్ట్ అనేది దాంట్లో వేసుకోవాలి. నేను కేజీన్నర చికెన్ ఎందుకు తీసుకున్నానంటే, దాంట్లోనే మామూలుగా అయితే చికెన్ ఫ్రై చేసుకోవడానికి చాలామంది బండిలో ఆయిల్ పెట్టుకొని ఇంకా చేసేస్తారనమాట. అంత హోల్ గరం మసాలా, ఉల్లిగడ్డలు, ఇవన్నీ కొత్తిమీర దినుసులు అన్నీ వేసేసి తిరువాత పెట్టుకొని చికెన్ వేసి ఉడికిస్తారు. నేను అలా కాదు, నా స్టైల్లో అయితే ఏంటంటే చికెన్లో మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకొని ఉడకబెట్టుకొని దాంట్లో ఉండే పీసెస్ని అయితే మాత్రం తీసుకొని ఇంకా మళ్ళీ బాండీలో పెట్టేసుకొని నేను ఆయిల్ వేసుకొని దీనికి తగినంత మరి కొంచెం ఉప్పు, కారం, మిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాను. అదేనమాట నేను చేసే స్టైల్లో ఉండే స్పెషల్. మరి వేరే వాళ్ళ సంగతి వేరే వాళ్ళు, నా స్టైల్లో మాత్రం నేను అదే చేస్తాను అనమాట. అది చేసినా కూడా చాలా బాగుందని తింటారు మా పిల్లలు అందరూ. మాకైతే నచ్చుతుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఆ విజిల్ పోయిన తర్వాత. ఇప్పుడు విజిల్స్ అయితే పోయాయి, తీసి చూద్దాం. ఎంతో స్పైసీగా కనిపిస్తుంది కదా, ఎర్రగా కారం. స్పైసీగా ఉంది కదా. ఇప్పుడైతే ఈ ముక్కల్ని అయితే కొన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రైకి అనమాట. మెత్త ముక్కలు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా తర్వాత మనం ఫ్రై కోసమని బాండీలో 1 గ్లాసున్నర ఆయిల్ అయితే పోసుకున్నాము. ఒక ½ కేజీ మెయిన్ చికెన్ తీసేసి దీంట్లో వేసేసుకోవడం అంతే, తిరువాత పెట్టుకొని. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 4-5 చిలిచి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకున్నాం. ఇవైతే ఎర్రగా వేగనివ్వాలి. ఇది కూడా సేమ్ ప్రాసెస్సే. ఇంకా జీలకర్ర, ఆవాలు, కొన్ని ఆవాలు స్పైసీ కోసం, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు వేసేసుకొని ఎర్రగా వేగనిచ్చి పచ్చిమిర్చి మొత్తం అంతా ఎర్రగా వేగాలి.
ఇందులోనే మనము కాస్త తక్కువ వేసుకున్నాం అన్నమాట, దాంట్లోకి సరిపోవాలనేసి. ఇక పేస్ట్, అల్లం కొత్తిమీర పేస్ట్ వేసేసుకున్నాం. మొత్తం ఇదంతా వేగనిచ్చి ఇలా వేగాలన్నమాట. ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికిపోయింది కదా, దీంట్లో ఉన్న పీసెస్ని అయితే తీసేసుకొని ఈ ఫ్రైలో వేసేసుకున్నాను అనమాట. ఇందులో తరువాత పెట్టేసుకొని ఇంకా ఉప్పు, కారము, ధనియా పేస్ట్ మొత్తం అన్నీ వేసేసుకున్నాను. ఇక్కడ 2 minutes అయితే ఉడికితే ఇంకా ఇది చికెన్ ఫ్రై లాగా అవుతుందండి. ముక్క అయితే స్పైసీగా ఉంది, చూడండి ఎంత మెత్తగా ఉందో. మెత్తగా ఉడికింది కదా, కుక్కర్లోనే ఉడికిపోయింది. ఇంకా మనమే ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. చికెన్ ఫ్రై అయితే రెడీ. ఇప్పుడు గ్రేవీలోకి అయితే టమాటా పేస్ట్ వేసేసుకొని మళ్ళీ ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటే అయిపోతుంది చికెన్ గ్రేవీ. ఇందులోకి మనము టమాటా ప్యూరీ వేసాం కదా, ఇంకా కొంచెం ధనియాల పొడి, కొబ్బరి వేసేసుకుంటే అయిపోతుంది. కొబ్బరి అయితే వేసేద్దాము. 2 స్పూన్ల కొబ్బరి వేసేద్దాం. 2 స్పూన్ల కొబ్బరి. ధనియా పౌడర్ అయితే ఇది కూడా 1.5 స్పూన్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా గ్రేవీ చిక్కగా అయింది కదా, కాసేపు అయితే కుక్కర్లో పెట్టేసుకున్నాము. కుక్కర్లోనే మూత పెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్నాము 1 నిమిషం పాటు అంతే. వేడి చికెన్ అయితే రెడీ. చికెన్ గ్రేవీ పెట్టేసుకున్నాము. ఇంకా మూత తీస్తాము. చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు చాలా టేస్టీగా ఉండే చికెన్ అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, అవసరం లేదు. ఆల్రెడీ మనం ముందే వేసుకున్నాం కాబట్టి. చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా ఉందో. అన్నీ సరిపోయాయండి. ఉప్పు, కారం ఎక్కువ అవుతుందేమో అనుకున్నారు కదా, ఏం అవ్వలేదు. దీంట్లో చూసి కారం వేసుకొని మరి దీంట్లో కొంచెం ఫ్రైలో కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై దగ్గరకు వచ్చేద్దాం. ఫ్రై మొత్తం ఆల్రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం స్పైసీనెస్ కోసం కొంచెం కారం వేసేద్దాం. కొంచెం 1/2 స్పూన్ కారం వేసేసుకుని మొత్తం ఆల్రెడీ దాంట్లోనే ఉంటుంది. ఇంకా మనం కాస్త అయితే తక్కువ అవుతుంది, అందుకని మాత్రం అన్నమాట. ఇంకొక 1/2 స్పూన్ ఉప్పు వేసేసుకొని ఇంకా ఇందులోనే అయిపోయింది కదా, ఇంకా కొబ్బరి పౌడర్ వేసేసుకున్నాం. ఒక 2 స్పూన్లు కొబ్బరి, ధనియా పౌడర్. దీంట్లో మనము చికెన్ పేస్ట్ అలాంటివి ఏం వేయట్లేదు. మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న వాటిని మాత్రమే వాడతాం అన్నమాట. మేము ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటాము. ఇంకా మొత్తం రెడీ అయిపోయింది. కాసేపు ఉంటే చివరిలో కాస్త కొత్తిమీర వేసుకొని దింపేయడమే. చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ. ఓ పక్క చికెన్ గ్రేవీ, ఓ పక్క చికెన్ ఫ్రై, రెండు ఒకటే టైంలో ఒకేసారి అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ రొట్టెలోకి అయితే చాలా బాగుంటుంది. చూడండి అయితే సాఫ్ట్గా ఉంది ముక్క. బాబా సూపర్గా ఉంది. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇలా మీరు కూడా రెడీ చేసుకొని తినండి, భలే ఉంటుంది. చపాతీలోకి, రొట్టెలోకి చాలా బాగుంది.
ఈరోజు టిఫిన్ అయితే బీట్రూట్ కర్రీ, జొన్న రొట్టెలు. హెల్దీ ఫుడ్ ఇది, ఆరోగ్యానికి ఎంతో మంచిది జొన్న రొట్టె అనమాట. జొన్న రొట్టె ఈరోజు ఇలాంటి జొన్న రొట్టెలను మీరు కూడా చేసుకొని హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా? ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. యూట్యూబ్లో